గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి. తమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, రాధాష్టమి రాబోతోంది మనకి ఈ నెల ఆఖరణ. అయితే ఈ రాధాష్టమి రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి? మామూలుగా కృష్ణాష్టమి రోజైతే రకరకాల విధానాలు ఆచరిస్తూ ఉంటాం, కానీ ఈ ప్రత్యేకించి రాధాష్టమి చాలా తక్కువ మంది జరుపుకుంటూ ఉంటారు. అసలు ఎలా జరుపుకోవాలనే విధానం కూడా చాలా మందికి తెలీదు. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా నాన్న. రాధా అనగానే మనకి ప్రేమ, త్యాగం, సమర్పణ. అంటే ఏంటంటే మనం ఎదుటి వాళ్ళ దగ్గర ఏది ఆశించకుండా మనం తోచింది మనం ఇచ్చేసి వదిలేసి వస్తున్నాం చూడు, దాన్ని రాధ ఒక భక్తి అనమాట. సమర్పణ చేయడం. ఆ సమర్పణ చేయగలిగిన శక్తి మనకు రావాలంటే ఆవిడని పూజించాలి. ఇప్పుడు మనం ఎవరికైనా చూడండి, ఇవాళ థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు అని అడుగుతాం మనం. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంత చేసాం, కనీసం థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అంటే జీవితం అందరూ ఎక్స్పెక్టేషన్ లైఫ్లోకి వెళ్ళిపోయాం అందరం. ఒక మిషన్ లాగా మారిపోయారు మనుషులందరూ. ఈ వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మనుషులకి ప్రేమ, త్యాగము, సరే మనకంటే చిన్నవాళ్ళని క్షమించి వదిలేయడము, పెద్దవాళ్ళని గౌరవించి వదిలేయడం, ఇలాంటివి ఏమి తెలియట్లేదు. సమాధానం చెప్పకపోతే మనం తక్కువ అయిపోతామేమో అనే తత్వంలోకి వెళ్ళిపోయాం. ఈ తత్వాల నుంచి బయటపడాలి అంటే ఒక సంపూర్ణమైన శరణాగతి కావాలి మనకి. అలాగే చేయాలి అంటే అది ఆవిడే ఇవ్వగలుగుతుంది. అందుకని ఆవిడని పూజించడం అనేది చాలా విశేషం. అంటే అంత తొందరగా ఆవిడ దగ్గరికి వెళ్ళలేము మనం, ప్రసన్నం కాలేము, ఆవిడని ప్రసన్నం చేసుకోలేము, ఆవిడని అంత ఈజీగా ప్రసన్నం కాలేము. ఎందుకంటే ఆవిడ మన దగ్గర ఫస్ట్ కోరుకునేది నిజ సమర్పణ ఎంత ఉంది అని చూస్తుంది. అప్పుడు ఆవిడ మనకి దగ్గర రానిస్తుంది. ఏదో మనం చేయట్లేదు అనుకుంటున్నాం, ఆవిడ పర్మిషన్ ఇస్తే చేయగలం. ఈ రాధా అష్టమి చేయాలి అంటే ఆవిడ ఒక అనుగ్రహం మన మీద ఉంటే చేస్తాం, అంతేగాని మనంతా మనం చేయలేం. ప్రతి ఒక్క పూజలు మనం చేసేయచ్చు, కానీ రాధ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం ఏది ఇస్తున్నాము దాని మీద ఆసక్తి లేదు. అంటే చాలామందికి ఏంటంటే, ఇప్పుడు నేను ఈ దానం చేస్తున్నాం కృష్ణ అర్పణ అంటారు చాలామంది, నాకు సంబంధం లేదమ్మా అని. అంటే అది నాది కాదు, నాకు ఇచ్చేది ఆయన పరమాత్ముడు, నేను ఇస్తున్నాను. ఇది నేను ఇచ్చేదాన్ని నేను ఎందుకు ఇస్తున్నాను? నేను అనే పదమే ఇక్కడ గర్వం కింద వస్తుంది, అహంకారం కింద వస్తుంది. నేను అంటేనే గర్వం, అహంకారం. ఇక నేను అనే పదాన్ని వాడకుండా సంపూర్ణ శరణాగతి అనేది ఉంటే ఆవిడ అనుగ్రహం మనకు ఉంటుంది. సో ఈ రాధాష్టమి రోజు చేయాలి అంటే ప్రయత్నం చేస్తే చాలా విశేష ఫలితాలు. సో రాధే రాధే అని చెప్పి జపం ముందు మనం రాధాష్టమి ముందు నుంచి మొదలు పెట్టాలి. ఆవిడని రాధే 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 రాధాకృష్ణాయ నమః అని చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోజు ఆవిడ పూజ చేయడానికి పర్మిషన్ వస్తుంది. చాలామంది రాధాష్టమి చేద్దామని తెల్లవారు మర్చిపోతారు, అష్టమి రోజు మర్చిపోతారు. చాలామంది అనుకుంటారు రాధాష్టమి కృష్ణాష్టమి చేస్తున్నా కదా, రాధాష్టమి చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు, కానీ అవుతుంది. అది అవ్వాలి అంటే ఆవిడ పర్మిషన్ కావాలి మనకి. సో ఆవిడ పర్మిషన్ కావాలంటే మనం ముందు నుంచి ఇవ్వడం అనేది నేర్చుకోవాలన్న, వదిలేయాలి దాని నుంచి. ఇప్పుడు సారీ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు, థ్యాంక్స్ అని ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు. కనీసం ఒక వారం రోజులైనా వదిలేయాలి దాని నుంచి అండి. ఎందుకంటే వాళ్ళు కనీసం మనం చాలా మంది థ్యాంక్స్ చెప్పట్లేదు, కనీసం సారీ చెప్పలేదు, కనీసం కృతజ్ఞత ఉండలేదు వాళ్ళకి అంటారు. అవన్నీ ఏం ఆలోచించొద్దు, వదిలేయండి. అలా ఉండగలగలం మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆవిడ ఒక అనుగ్రహం మనకు దొరుకుతుంది. ఆవిడ అనుగ్రహం దొరికితే ఏమొస్తుంది అంటే, ఎప్పుడైతే శరణాగతి మనం ఇస్తామో భగవంతుడు జ్ఞానం అనేది తొందరగా అందుతుంది మనకి. అంటే తత్వం, భగవంతుడు ఒక తత్వం మనకు అర్థమవుతుంది. ఈ తత్వాలు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని వదిలేస్తేనే అవుతుంది. నేను, నాది, నేను చేస్తున్నా అనే పదాలని వదిలేస్తేనే ఆ తత్వం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నేను చేస్తున్నా అనే తత్వం ఉన్నంతకాలం ఈ తత్వం మనకు అర్థమవుతుంది. సో రాధాష్టమి రోజు పూజ చేయాలంటే ముందు మనం ఒక వారం రోజుల నుంచి అమ్మవారి జపం చేస్తూ ఉండాలి. రాధే 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 అనుకుంటూ వెళ్తూ ఉండాలి. తర్వాత ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువగా కోపంగా మాట్లాడడం కానీ, పరుషంగా మాట్లాడడం కానీ చేయకూడదు. పరుషంగా అంటే మాటకి మాట సమాధానం చెప్పడం, నాకు తెలుసులే, నాకు చెప్పక్కర్లేదు, నాకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పకూడదు. మనకు అన్నీ అర్థమైనా అలాగే అని చెప్పడంలో తప్పే ఉంది. మన వాళ్ళ ముందు మనం సరే అని అనగలిగితే భగవంతుడు మనకి ఆయన పర్మిషన్ ఇస్తాడు, దారి చూపిస్తాడు. కానీ మన వాళ్ళ ముందే మనం సరే అనలేం, బయట వాళ్ళ ముందు సరే అంటాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక మనకి బాసిజం అవ్వచ్చు, లేదా వాళ్ళతో మనకి ఏదో అవసరం ఉండవచ్చు,
ఏదో అవసరానికి కూడినకు తప్ప మనం అక్కడ సరే సరే అని చెప్పి వచ్చేస్తాం. కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఏ అవసరం లేదు కదా, వాళ్ళని ఎవరినైనా అనొచ్చు. చిన్నవాళ్ళైతే గట్టిగా మాట్లాడచ్చు, పెద్దవాళ్ళైనా సమాధానం చెప్పచ్చు. నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను అని గొప్ప విషయం ఉంది చూడండి, అది గొప్పతనం కాదు. అది ఎవరికి సమాధానం చెప్పకుండా నిదానంగా చెప్పింది వింటూ వెళ్ళిపోయిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఓకే. ఈ తత్వం ఉన్నవాళ్ళు రాధా అమ్మవారి దగ్గర అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఈ రాధాష్టమి రోజు చేసి మనం ఒకవేళ చేయాలి అనుకుంటే అమ్మవారు జపం చేసుకుంటే ఈ తత్వంతో ఉంటూ ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జపం చేసి సాయంకాలం పలహారం తినాలి. ఉపవాసం అంటే చాలా విశేషం. సో మంచి పళ్ళు పలహారాలు నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి. తులసి దళాలు, రకరకాల పుష్పాలు, అన్ని సువాసన కలిగే పుష్పాలు. సో సువాసన చెందే పుష్పాలు, మల్లెలు, జాజులు, చామంతులు, గులాబీలు, ఇలాంటి వాటితో పూజ చేసి అమ్మవారికి చక్కగా తులసి దళాలు మాల వేసి కృష్ణుడిని రాధని ఇద్దరిని పూజించాలి. ఇద్దరిని పూజించి సాయంకాలం చక్కగా ఉపవాస దీక్ష విరమించి భోజనం కానీ పలహారం కానీ చేసుకోవాలి. మామూలుగా అయితే పలహారమే చేయాలి, ఆ రోజంతా ఉపవాసం ఉన్నట్టే. అలా ఉండగలిగితేనే కాస్త మనకి అక్షుద్బాధ నుంచి బయటపడతాం. ఏదైనా ఆకలి నుంచి మనకి ఈ మాత్రం దీన్ని మనం జయించలేకపోతున్నాం అంటే రేపు రోజున ఏం జయించగలం? అవును, ఇది పరీక్ష. తినకుండా ఉండడం వల్ల లాభం ఏంటంటే మనకు అర్థం అవ్వాలి, మన గురించి మనకు అర్థం అవుతుంది. ఈ మాత్రం చిన్నపాటి పొట్టకి ఇంత ఆహారం పెట్టకుండా ఉండలేకపోతున్నామే అంటే దీన్నే మనం గెలవలేదు. మనం ఎక్కడో సాధించేసాం, గెలిచామని అని చెప్తాం అందరికీ. ఏం గెలిచాం, ఏం సాధించాం? ఇది దానికోసం పలహారం చేయమని చెప్పి ఉపవాసం ఉండమని చెప్పేది. ఇక్కడి నుంచి మన అహంకారం అనేది తగ్గిపోతుంది. అందుకని పెద్దవాళ్ళు వ్రతాలు నోములు అంటే ఉపవాస దీక్ష ఉండండి అని చెప్తారు. రాధాష్టమిలో చేసే విశేషం ఈ పూజ. ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ప్రేమతత్వంతో కలిగిన మనం అంటే ప్రేమతత్వంతో కలిగిన మనుషులతో బతకగలుగుతాం. అంటే మనలాగా ప్రేమించే వాళ్ళతో దోహదపడుతుంటారు మనకి, అలాంటి వాళ్ళతో మింగిల్ అవుతుంటాం. తర్వాత భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం లేని వాళ్ళు ఈ పూజ చేసి అన్యోన్య దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. సో చిన్న చిటి మాటికి గొడవపడి అస్మానికి పోట్లాడుతున్న వాళ్ళు ఈ రాధాష్టమి రోజు రాధమ్మవారిని పూజించడం వల్ల వాళ్ళ జీవితంలో ఆ చికాకు నుంచి దూరం చేస్తుంది ఆవిడ. వాళ్ళు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య అంటే మన బెడ్రూమ్లో ఏ ఫోటోలు పెట్టాం, ఒక రాధాకృష్ణుని పెట్టుకోవచ్చు, పెడతారు. రాధాకృష్ణుని బెడ్రూమ్లో వివాహమైన వాళ్ళ దంపతుల ఒక రూమ్లో రాధాకృష్ణ బొమ్మ పెడతారు. ఎందుకంటే ప్రేమకు చిహ్నం, త్యాగానికి చిహ్నం, శరణాగతి చిహ్నం, అంటే సంపూర్ణ శరణాగతి ఆవిడ. అలా ఉండాలని చెప్పి భార్య అయినా భర్త అయినా, భర్తకి భార్య, భార్యకి భర్త, ఇద్దరు కూడా అలా సంపూర్ణంగా స్వచ్ఛ ప్రేమతో ఇద్దరు ఉండాలి అని చెప్పి ఆ ఫోటో పెడతారు అక్కడ. అందుకని మనం బెడ్రూమ్లో చాలా మంది దేవుని ఫోటోలో పెట్టుకోకూడదు అంటుందా, ఇంకేం పెట్టకూడదు, ఇవి పెట్టచ్చు. రోజు పొద్దున్నే వాళ్ళని చూడొచ్చు. వాళ్ళని చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి చీకు చింత లేకుండా అన్యోన్య దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా జరుగుతుంది. అందుకే రాధాష్టమి విశేషమైన పూజ అందుకని చేస్తారు. ఓకే, ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.